క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీరందరూ మేరీ క్రిస్మస్ అనాలా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీరందరూ హ్యాపీ క్రిస్మస్ అనాలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తున్నాము తండ్రి. గట్టిగా చెప్పండి కొన్నా. క్రిస్మస్ ఆరాధనకు మీ దాసులు మీ ప్రియులను తండ్రి ఎన్ఎండి ఫయాజ్ అన్న గారిని, మరి మా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అయ్యగారి కుమారులైనటువంటి ఫయాజ్ అయ్య గారిని మా మధ్యలోనికి క్షేమంగా నడిపించారు. అందును బట్టి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ వచ్చిన మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ నా నమస్కారం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ముగ్గన్న చెప్తుండే అనేక్ గారు హనక్ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు. ఇక్కడ చర్చి కట్టారు హనక్ గారు. హనక్ గారికి ఇంకో రిక్వెస్ట్ ఏమంటే పిల్లలకి మీరు చదువు చెప్పండి. ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీరు బైబిల్ ఇంగ్లీష్లో చెప్పండి. ఎందుకంటే పిల్లలు తెలుగులో నేర్చుకుంటే కానీ ఈ కాలంలో పిల్లలకి ఇంగ్లీష్ రావాలి. మీరు బైబిల్ ఇంగ్లీష్లో 10 సార్లు చదివితే బాగా గట్టి ఇంగ్లీష్ మీద పట్టు ఉంటుంది. అందుకే మీకు ఇంకో రిక్వెస్ట్ ఏమంటే మీరు ఈ బైబిల్ ఎలా చర్చ్ వెళ్తున్నారు, చిన్నపిల్లలు స్కూల్ చెప్పండి, చిన్నపిల్లలకి బైబిల్ చెప్పండి. చిన్నపిల్లలకి ఇదే మీరు ఎంత కష్టపడి పైకి వచ్చారో ఆ పిల్లలు కూడా అదే కష్టపడి పైకి వస్తారు. వీళ్ళకి ఇక్కడ ముఖ్యం బుద్ధనే చెప్తుండే రోడ్లు కావాలి, ఇవి కావాలి, నీళ్లు కావాలి. పిల్లలకి రోడ్లు వీట్లు కాదు, పిల్లలకి ఫస్ట్ కావాల్సిన చదువు. ఇక్కడ స్కూలే లేదు. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఇక్కడ స్కూల్ ఉన్నట్టు అనిపించట్లేదు. మీరు ఎలా చర్చ్ స్టార్ట్ చేశారు? మీరు చిన్న పిల్లలకి ఒక 5th క్లాస్ వరకు 4th క్లాస్ వరకు మీ బైబుల్ స్టడీస్ తో పాటు ఒక 2 స్కూళ్ళలో పిల్లలను పెట్టి బుగ్గన్న స్పాన్సర్, బుగ్గన్న బాటలు ఉన్నాయి స్పాన్సర్ చేస్తారు. బుగ్గన్న 4th 5th వరకు మీ పిల్లలు ఎవరు చెప్పాలి? వీళ్ళకి చదువు ఎవరు చెప్పాలి? మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? రోడ్లు ఇవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈ చదువే ముఖ్యం మనకి. ఈ పిల్లలకు మీరే ఇక్కడ టేక్ కేర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ పెద్ద చర్చ్ కట్టారు, పిల్లలు వస్తూ ఉంటారు. ఓన్లీ సండే రోజు కాకుండా డైలీ పిల్లలు పిలవండి, డైలీ చదివియండి. మీ పిల్లలు వీళ్ళు మీరే వాళ్ళ ఫ్యూచర్ చూసుకోవాలి. అందుకే మీ కోరేది ఏమంటే బాగా చదువు చెప్పండి, బాగా పైకి రండి. బాగా కష్టపడి పైకి వస్తేనే మీరు వీళ్ళంత పెద్ద బ్రదర్ లాగా పైకి రావచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు ముగ్గన్నకి నీక్ గారికి చాలా కృతజ్ఞత. థ్యాంక్ యూ. అందరిని ప్రేమించి ఆహ్వానించిన పాస్టర్ హనయోకన్న గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ టీముకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయిన మినిస్టర్ సార్ కుమారుడు ఫయాజ్ అన్న గారికి ప్రభుపెట్ట ధన్యవాదాలు. అలాగే దీపక్ రెడ్డి గారికి, జయప్రకాష్ అన్న గారికి, కౌన్సిలర్ అలాగే ఆలన్న గారికి, వేదిక మీద ప్రతి పాస్టర్కి, దైవజనులకు అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే ముందస్తుగా నూతన శుభాకాంక్షలతో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హనోకన్న గారు నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. మంచి దీనుడు, ఆత్మీయుడు, మాకు బంధువు లాంటి వాడు, చాలా పేదరికం నుంచి వచ్చిన వాడు. అదే ఇప్పుడు ఫయాజ్ అదే చెప్తున్నా, చాలా కష్టాల నుంచి పైకి వచ్చినాడు. పాపం ఎవరు లేనప్పుడు యేసయ్య నువ్వు తోడున్నా అని చెప్పి కన్నీళ్ళు మింగుతూ సేవ చేసుకునే కుటుంబం వారిది. ఈరోజు బాగా ఆశ్రయించబడ్డాడు, ఈరోజు మంచి ఇల్లు కట్టుకున్నాడు. మీకు అందరికి సువార్త అందజేస్తున్నారంటే దేవుని కృప. ఇటువంటి మీటింగ్లు ప్రతి సంవత్సరం చేస్తాడు, ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తాడు కంపల్సరిగా. ఈ సంవత్సరం కూడా వచ్చినందుకు అయ్యగారికి మంచి ధన్యవాదాలు తెలపరుచుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రభుపెట్ట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.